ఇంకో పార్టీ పోవాలంటే వాళ్ళు పార్టీ తెచ్చుకున్నారు. ఇప్పుడు రాజకీయ దుస్థితి ఏమైందంటే కుల సంఘానికి వస్తారంటే ఏమి ఇస్తారని కారణం. అది దౌర్భాగ్యము, అది మర్చిపోవాలి. అది మన గురించి చాలా చెడ్డగా వస్తుంది. ఇదేం కాదు, మన పబ్లిక్ మీటింగ్ అందరూ నడుస్తున్నది. అది ఇటువంటి ఏంటంటే మనము కొంతమంది తప్పుగా పట్టిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కుల మీటింగ్ అంటే రాజకీయ మీటింగ్. ఇప్పుడు మా టౌన్ లో కూడా ఇంతకుముందు మా వెంకటకృష్ణ చెప్పినట్లు టౌన్ లో కూడా అనేక సంఘాలు పుట్టుకొచ్చింది. ఆ సంఘాలన్నీ కూడా ఏకతాటిపై ఒక్కటే మన ఈ పెద్ద మహాసముద్రంలో కలవబోతాయి. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఉన్నది ఒకటే, నిజాయితీగా కులదైవం ఉంటుంది, కులం కట్టి ఉంటుంది. ఇప్పుడు గోదావరి రామలన్న పార్లమెంట్ నియోజకవర్గం మహాసభ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రామ్ శ్రీనివాస్ గారు, జిల్లా అధ్యక్షులు వెంకట శ్రీనివాస్ గారు, ముఖ్య అతిథులు పెద్దలు గౌరవనీయులు కాసాని విజయశ్వర్ గారు, ఈ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వచ్చిన ముఖ్య తన భుజస్కంధాలపై వేసుకొని తెలంగాణ లోపల ముద్రాజులను అభివృద్ధి దిశకు తీసుకురావడం, సంక్షేమ దిశకు తీసుకురావడం, రాజ్యాధికారం పొందడం, ఆత్మగౌరవంతో కూడిన రాజ్యాధికారం పొందాలనే సూచన మనం చేయబోతున్నారు. కాబట్టి మన ముద్దుబిడ్డ యువ నాయకుడు జాతీయ ప్రధాన కార్యదర్శి కాసాని వీరేష్ ముద్రాజు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి ముఖ్య నాయకులకు, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలకు, వేదిక ముందున్నటువంటి పెద్దలకు, మరీ ముఖ్యంగా మహిళామణులకు శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తూ, చాలా మంది ఇంతకుముందు మాట్లాడారు. కాకపోతే చాలా వరకు వచ్చిన వారు వాళ్ళ యొక్క రేవంత్ రెడ్డి గారు ఆ జీవోని ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేయాలని మనం ఈ యొక్క సమావేశం నిర్వహిస్తూ వారికి రిక్వెస్ట్ చేస్తూ డిమాండ్ కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే వారు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని వారు నిరూపించుకోవాలి. వాళ్ళ యొక్క వ్యక్తిత్వం పైన కూడా ఇది ప్రభావం చూడబోతుంది. కాబట్టి వారు చాలా వేదికల్లో ముద్రాల గురించి చాలా గొప్పగా చెప్పారు. వాళ్ళు ముద్రాల యొక్క స్థితిగతుల గురించి కూడా వారికి చాలా కృష్ణ న్యాయపరమైనటువంటి చిక్కులో చిక్కుకొని 2023 సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ లో రాష్ట్ర బీసీ కమిషన్ మరియు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ డిసిషన్ ని తీసుకొని ఆ జీవోని ఇంప్లిమెంట్ చేయమని ఆ యొక్క గైడ్ లైన్స్ రిలీజ్ చేసిన విషయం మనందరికీ తెలిసి, దాంట్లో భాగంగానే 2023 జనరల్ ఎలక్షన్స్ మనకి ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్స్ అయిన క్రమంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క బీసీ మేనిఫెస్టో కామన్ డిక్లరేషన్ జరిగినటువంటి సభలో బీసీలకు ఏదైతే జీఓఎంఎస్ నంబర్ 15ని ఏదైతే తప్పుగా చేర్చారో దాని కరెక్షన్ కోసం 3 దశాబ్దాలుగా ప్రయత్నం చేసిన తర్వాత మన రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ గారి నాయకత్వంలో ఆ రోజు 2009వ సంవత్సరంలో జీఓఎంఎస్ నంబర్ 15 ద్వారా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఆ జీవో మన బీసీడీ సీరియల్ నంబర్ 19 నుండి బీసీఏ సీరియల్ నంబర్ 1 గా మార్చి ఇచ్చినటువంటి